అసలు ఇలా సముద్రం మీద నుంచొని కిందకి చూస్తుంటే గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి అయితే వెళ్ళాం. ఈ బీచ్ లో సముద్రంలో కొంచెం దూరం వరకు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇప్పుడు మేమందరం కలిసి ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. అసలు ఆ బ్రిడ్జ్ మీద నడుద్దామంటేనే భయం వేస్తుంది. ఆ బ్రిడ్జ్ కట్టేసి చాలా ఇయర్స్ అయినట్టుంది. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మా అందరికి బ్రిడ్జ్ మీద నడవడానికే భయం వేస్తుంటే నాగరాజ్ గారు మాత్రం ఏకంగా డాన్స్ చేసేస్తున్నాడు. మనిషి అసలే భయంతో నడుస్తుంటే మధ్యలో ఖాళీగా పెద్ద పెద్ద బొక్కలు కూడా ఉన్నాయి. ఆ బొక్కలో పడ్డామంటే ఇంకేం లేదు. ఎలాగోలా భయపడుతూ తడబడుతూ కింద పడుతూ మీద పడుతూ బ్రిడ్జ్ చివరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి మాత్రం అదిరిపోయింది. అసలు ఎంతసేపటికి అక్కడ నుంచి రావాలనిపించట్లేదు. మేమంటే ఏదో వెళ్ళాం కానీ మీరు మాత్రం ఇలాంటి రిస్క్ చేయమాకండి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వేవ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ లో ఉన్నాం అనమాట. అక్కడ నుంచి వేవ్స్ మాత్రం చూడడానికి చాలా హైలో వస్తున్నాయి. మీరు మాత్రం ఇలాంటి స్టంట్స్ చేయమాకండి. అక్కడ నుంచి పడితే ఇంకేం లేదు, గోవిందే. వెళ్ళేప్పుడే భయం వేస్తుంది అనుకుంటే వచ్చేటప్పుడు ఇంకా భయం వేసింది. దెబ్బకు మొత్తం ప్యాక్ అయిపోయింది. ఎలాగోలా అష్ట కష్టాలు పడి మొత్తానికి అయితే వచ్చేసాం. మేము వచ్చేలోపే వీళ్ళందరూ బీచ్ లో కూర్చొని బజ్జీలు మొత్తం మాకు ఉంచకుండా తినేశారు. ఏదో ఉంచాలి అని నాకు నాగరాజ్ గారికి చెరో బజ్జీ ఉంచారు. ఇంకా బీచ్ లో చల్లగా వేడివేడిగా మిగిలిపోయిన ఒక బజ్జీ తినేశాను. ఆ బజ్జీ తినేసి బండెక్కి బయలుదేరిపోయాం. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.